మతోన్మాదం అంతం, భారత టీవీ పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. భారత టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. బీజేపీ మూడోసారి పొరపాటున అధికారంలోనికి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయగలదా? భారత రాజ్యాంగాన్ని మార్చగలదా? భారత రాజ్యాంగాన్ని మార్చే అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమన్నా కల్పించాడా? బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి అనే మతోన్మాద మనువాద సంస్థలు రాజ్యాంగాన్ని మార్చేంత దిగువ స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారా? ఆయన మేధస్సు ఈ యొక్క మనువాదులకి అర్థమవుతుందా? ఆ మేధావి రాసిన రాజ్యాంగాన్ని మార్చగలిగిన వారు భారతదేశంలో పుట్టారా అనే ప్రశ్నలు గనక మనం వేస్తే వీటేటికి కూడా బీజేపీ నుండి గాని, ప్రధానమంత్రి గారి నుండి గాని జవాబు ఉండదు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వము, ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తాం అని ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఓట్ల రాజకీయాలు చేస్తూ రాజ్యాంగం మీద దాడి చేసి రాజ్యాంగాన్ని చూపించి ఓట్లు కొల్లగొట్టాలనే ప్రయత్నాన్ని బీజేపీ బలంగా చేస్తుంది. అయితే ఈ ప్రయత్నం 100% విఫలమవుతుంది, సక్సెస్ అవ్వదు అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. నా ప్రశ్న ఏమిటంటే, బీజేపీ ఈ దేశాన్ని 4 దఫాలు పరిపాలించింది. మొదటిగా వాజ్పేయి గారు 2 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. ఆ 2 సార్లు ఎందుకని భారత రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు? తదుపరి మోదీ గారు 2014వ సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వరకు, 2019వ సంవత్సరం నుండి 2024 వరకు సంపూర్ణ మెజార్టీతో దేశాన్ని పరిపాలించే ప్రధాని పీఠాన్ని అధిరోహించి వారు పాలించారు. మరి ఈ 2 పర్యాయాలు కూడా ఎందుకని రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు? రాజ్యాంగం మార్చుకోవచ్చు అనే హక్కు భారత రాజ్యాంగం ఏమైనా కల్పించిందా అంటే మనం దానికి వివరణ భారత రాజ్యాంగంలోనే మనం చూడాలి. మొదటగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ప్రకారం ఈ భూభాగాన్ని మొత్తానికి భారతదేశం అనే నామకరణ చేశారు. సో ఇది హిందూ దేశం కాదు, ఇది భారతదేశం. ఇకపోతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రకారం భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఏ చట్టం చేసినా అది చెల్లదు. ఆర్టికల్ 13 క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3, క్లాజ్ 4, క్లాజ్ 5 ఇలాంటివన్నీ చూస్తే భారత రాజ్యాంగానికి ముందు ఉన్న అన్ని చట్టాలు ఏమైతుండయో ఆ చట్టాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన హక్కులకు భిన్నంగా ఉంటే రాజ్యాంగం లేనప్పుడు ఉన్న చట్టాలు పనిచేయవు, అవి చెల్లుబాటు కాదు, అవి అమలు కావు అనే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 క్లాజ్ 1 to క్లాజ్ 5 వరకు చూస్తే భారత రాజ్యాంగంలో భారతదేశ ప్రజలందరికీ కొన్ని ప్రాథమిక హక్కులను రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కు, ఆర్టికల్ 15 ప్రకారం లింగ భేదం కావచ్చు, మత భేదం కావచ్చు, కుల భేదం కావచ్చు, ప్రాంతీయ భేదం కావచ్చు, ఏ భేదం లేకుండా ఉద్యోగ అవకాశాలు సమానంగా కల్పించాలి. ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18 కూడా ఇదే కోవాకి ప్రజలకు సమాన హక్కులను కల్పించాయి. ఆర్టికల్ 19 క్లాజ్ 1 to క్లాజ్ 5 వరకు చూస్తే వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 21 అలాగే ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రకారం మతానికి సంబంధించిన ఆర్టికల్స్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు, ఏ మతాన్నైనా దేశ ప్రజలు స్వీకరించవచ్చు, వారి మత సంబంధమైన సంస్థలు స్థాపించుకోవచ్చు, వివిధ మత సంబంధమైన పాఠశాలలలో లేదా యూనివర్సిటీలలో, కాలేజీలలో మతారాధనలు చేసుకోవచ్చు అనే విషయాల్ని భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. కాబట్టి ఈ కారణాలు ఉన్న ఈ రాజ్యాంగం, ఈ హక్కులన్నీ భారతదేశ ప్రజలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చారు. ఈ హక్కులకు భిన్నంగా రాజ్యాంగాన్ని మార్చకూడదు. ఏమైతే
భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ ప్రజలందరికీ హక్కులు కల్పించారో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ప్రకారం ఈ హక్కులకు భిన్నంగా ఏ చట్టము చేసినా చెల్లదు. అంతేకాదు ఈ హక్కులను తగ్గించే విధంగానైనాను, ఈ హక్కులను కాలరాసే విధముగానైనాను ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దిగువ సభలోను అనగా పార్లమెంట్ లోను, ఎగువ సభలోను అనగా రాజ్యసభలోను బిల్లు పాస్ చేసినా అది చెల్లుబాటు కాదు, అది పరిధిలోకి రాదు. ఏ ఆర్డినెన్స్ అయినా తయారు చేసినా దిగువ సభ అయినా ఎగువ సభ అయినా ఆమోదం చేయాలి అంటే ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ కి భిన్నంగా ఉండకూడదు, వారి హక్కులను తగ్గించే విధంగా ఉండకూడదు, వారి హక్కులను కాలరాసే విధముగా ఉండదు. ఒకవేళ అలాంటి చట్టాలు వస్తే అవి చెల్లుబాటు కావని భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందుగానే ముందు చూపుతో ఈ మనువాదులకు బుద్ధి వచ్చేలాగా రాజ్యాంగాన్ని రాశారు. అంతేకాదు వీళ్ళంటారు ఆర్టికల్ 368 ప్రకారం మేము రాజ్యాంగాన్ని మారుస్తామని. ఆర్టికల్ 368 ఏం చెబుతుంది అంటే రాజ్యాంగాన్ని మార్చమని చెబుతలేదు, రాజ్యాంగాన్ని సవరణ చేసుకోమని చెబుతుంది. అంటే కాలానుగుణంగా దేశంలో ఉన్న పరిస్థితులు, ప్రజల యొక్క తత్వాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క రుచులు, ప్రజల యొక్క స్వేచ్ఛ విస్తృతంగా పెరుగుతుంది కాబట్టి రాజ్యాంగం కూడా దానికి అనుగుణంగా ఆ హక్కులను ఎక్స్టెండింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంతేగాని రాజ్యాంగాన్ని మార్చుకోమని హక్కు ఇవ్వాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. అంటే అర్థమైందా? ఆర్టికల్ 368 ఏం చెబుతుందంటే అమెండ్మెంట్ చేసుకోండి, అంతేగాని రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఈ పిచ్చి కోతలు, కారు కోతలు, అబద్ధపు, అసత్యపు, మోసపూరితమైన వాట్ల రాజకీయాల మాటలు ఎవరు నమ్మొద్దని కూడా నేను ఇందు మూలంగా చెబుతున్నాను. అలాగే ఆర్టికల్ 368 ఏం చెబుతుందంటే భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ 13 ఏమైతే చెప్పిందో ఆ ఫండమెంటల్ రైట్స్ కి భిన్నంగా ఏ చట్టము తేకూడదు, తెచ్చినా చెల్లదని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా తెలియచేశాడు. ఒకవేళ మొండిగా, మూర్ఖముగా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజల హక్కులను కాలరాస్తూ, ప్రజల హక్కులను తగ్గిస్తూ, ప్రజల హక్కులను హరిస్తూ ఏదైనా ఆర్డినెన్స్ తెచ్చి ఇటు దిగువ సభ పార్లమెంట్ లోను, అటు ఎగువ సభ రాజ్యసభలోను గనక బిల్లు పాస్ చేస్తే ఆ రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు మీద సంబంధిత గౌరవ హైకోర్టులలో లేదా భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో మనం కేసు వేస్తే గౌరవ సుప్రీంకోర్టు వారు విచారణ చేసి భారత రాజ్యాంగంలో ప్రజలకు ఇవ్వబడిన హక్కులకు భిన్నంగా తయారు చేయబడిన చట్టాన్ని రద్దు చేసే, ఆ చట్టాన్ని కొట్టివేసే పూర్తి హక్కుని, స్వేచ్ఛను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సుప్రీంకోర్టు వారికి రాజ్యాంగం ద్వారా కల్పించారు. అలాగే గౌరవ హైకోర్టు వారికి కూడా ఈ పవర్స్ ఇచ్చారు. కాబట్టి వీళ్ళు చెబుతున్నట్లు మేము ముసాయిదా తయారు చేసాము, రాజ్యాంగం తయారు చేసాము, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ రద్దు చేస్తాము, ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాము, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు, మళ్ళీ క్రైస్తవులకు ఓట్ల హక్కు లేకుండా చేస్తాము అని ఈ చెత్త కబుర్లు, సోది కబుర్లు చెప్పే వాళ్ళందరూ కూడా అవి మాయ మాటలు, అబద్ధపు మాటలు. ఓట్ల రాజకీయాల కోసం నార్త్ సైడ్ అమాయక ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మత మూఢత్వంలో వారిని ముంచారు కాబట్టి వాళ్ళు కొరకు రాసుకున్నారు. కానీ వాళ్ళు చూపించిన రాజ్యాంగ ప్రతి చెత్తబుట్టలో వేసుకోవటానికి, లేదా చలికాలంలో మంట వేసుకొని చలి కాసుకోవటానికి, లేదా టీ కాసుకోవటానికి, పేపర్లు తగలబెట్టుకోవటానికి వాళ్ళు రాసిన రాజ్యాంగ ప్రతులు ఉపయోగపడతాయి. కానీ ఈ రాజ్యాంగం ద్వారా ఆ రాజ్యాంగం ఎందుకు పనికిరాదు. ఈ రాజ్యాంగమే ఫైనల్ బాస్, ఎన్నటికి వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చలేరు. ఇంకో విషయం నేను చెప్తానండి, ఎవరైనా రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 4 గోడల మధ్య కూర్చొని ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, విహెచ్పి అని మతోన్మాదులు, దేశద్రోహులు కలిసి మాట్లాడుకొని వాళ్ళు తయారు చేసుకుంటే అది రాజ్యాంగం అమల్లోకి వస్తుందా? దానికి ఒక మేధావుల కమిటీ ఉంటది, వాళ్ళు రాసుకొని తేవటానికి ఫటాఫట్ అవటం కాదు. ఆ ఎగువ సభలు, దిగువ సభలో ఆర్టికల్ 13కి భిన్నంగా ఆర్టికల్ 13 క్లాజ్ 1 to క్లాజ్ 5 వరకు భిన్నంగా ఉన్న హక్కులకు ఏది తయారు చేసింది చెల్లదు. దాని మీద గౌరవ సుప్రీంకోర్టులు ఉంటాయి, గౌరవ హైకోర్టులు ఉంటాయి. ముట్టిగా వేసిందని ఇందు మూలంగా తెలియజేస్తూ, కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు. బహిరంగ సవాల్ చేస్తున్న మోదీ గారికి, మోదీ గారి ప్రభుత్వానికి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళుకి, మతోన్మాద సంస్థలకన్నీ భారత టీవీ నుండి బహిరంగ సవాల్ చేస్తున్న మీరు ఎన్నటికీ కూడా భారత రాజ్యాంగాన్ని మార్చలేరు.
మార్చే అవకాశం మీకు ఇస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన మేధావి కాడు, అజ్ఞాని అవుతాడు. కానీ ఈ తరంలో కాదు, ఏ తరంలో కూడా రాజ్యాంగాన్ని మార్చడానికి ఏ ప్లాన్లు వేసినా మీకు అందనంత రీతిగానే రాజ్యాంగాన్ని మార్చలేని విధంగానే ఆర్టికల్స్ ఇరికించి వెళ్ళి ప్రపంచ మేధావి అయ్యాడని ఇందు మూలంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సెల్యూట్ చేస్తూ జై భారత్ టీవీ.